హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్ కి స్వాగతం అండి. ఇవాళటి టాపిక్ వచ్చేసి మోడల్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేయాలనుకుంటున్నాను. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అండి. మోడల్ ఫ్రాక్ అంటే ఇదిగోండి, ఇక్కడ నేను ఫోన్ లో చూపిస్తున్నాను. ఇదిగో చూడండి, ఈ మోడల్ గా ఉండాలి. ఇక ఈ మోడల్లో కట్ చేయాలి. ఇదిగోండి, ఫోన్ లో చూపించినట్టు ఈ మోడల్ గా కుట్టుమని అన్నారు. బ్యాక్ సైడ్ వచ్చి ఇదిగో చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, బ్యాక్ సైడ్ వచ్చి ఇలా రావాలి. కానీ ఇంత డీప్ వద్దని అన్నారు, కొంచెం పైకి పెడుతున్నాను. అది మరి బ్యాక్ సైడ్ అంతా బాగా ఓపెన్ ఉంది కదా, అంత వద్దని చెప్పారు. అందుకోసం అని చెప్పి వెనకాల కొంచెం నెక్ తగ్గించి కట్ చేస్తున్నాను. ఇక మనం కటింగ్ లోకి వెళ్ళిపోదాం. ఇది ఎంత సైజు వాళ్ళకేనంటే 5 years బేబీకి. 5 years బేబీ మామూలుగా సన్నగానే ఉంటది అమ్మాయి. 5 years బేబీకి మోడల్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు చూపిస్తానండి. ఇదిగోండి, ఫస్ట్ ఇది డబుల్ ఫోల్డింగ్ ఉన్నది ఇక్కడ క్లాత్. ఇదిగోండి, ఓపెన్ అనేది ముందు వైపు ఉన్నది, ఈ డబుల్ ఫోల్డింగ్ ఉన్నది. ఫస్ట్ నేను ఇది బాడీ పార్ట్ కట్ చేస్తున్నాను. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని ఇదిగోండి, ఫస్ట్ బాడీ పార్ట్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను బాడీ పార్ట్ వచ్చేసి ఇక్కడ మొత్తం ఎంత ఉండాలి అని అంటే ఇదిగోండి 13 inches పెడుతున్నాను. ఇదిగోండి 13 inches పెడుతున్నాను ఇక్కడ బాడీ పార్ట్ వచ్చేసి. ఇదిగోండి, అంటే 14 పెడుతున్నాను, అంటే 13 వచ్చేస్తుంది కదా మనకు. స్టిచ్చింగ్ లోకి 1 inch పోతుంది. అందుకోసం అని చెప్పేసి ఇదిగోండి 14 inches పెట్టాను ఇక్కడ. అంటే 13 inches మనకు మెజర్మెంట్ వస్తుంది ఇక్కడ. ఇక ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇది ఓపెన్ అనేది మనం ముందు వైపు పెట్టుకోవాలి ఎప్పుడైనా కూడా, ఎందుకంటే ఇది సైడ్ లోకి వస్తుంది, ఇది ఫ్రంట్ పార్ట్కి వస్తుంది. అంటే మనకు బాడీ పార్ట్ కదా ఇది, ఇక్కడ చూసుకోవాలి. ఆ తర్వాత షోల్డర్ వచ్చేసి ఇదిగోండి 10 inches తీసుకుంటున్నాను. ఎందుకంటే ఈ అమ్మాయి సన్నగా ఉండదు కాబట్టి 10 inches సరిపోతుంది. అందుకోసం అని చెప్పేసి 10 inches తీసుకుంటున్నాను. ఇదిగోండి 10 inches, అంటే 10 అంటే 5 inches తీసుకుంటున్నాను. ఇక ఆ తర్వాత చంక భాగం వచ్చేసి ఇదిగోండి 4.5 తీసుకుంటున్నాను. చంక భాగం ఇదిగోండి ఇక్కడ 4.5, 4.5 inches తీసుకున్నాను. ఇక చెస్ట్ లూజ్ వచ్చేసి 13 inches పెడుతున్నాను. ఇదిగోండి 13 inches, 13 అంటే 6.5, అంటే డబుల్ ఫోల్డింగ్ ఉంది కదా, 6.5 ప్లస్ 2 inches ఎక్స్ట్రా పెట్టుకుందాం. ఇదిగోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మెజర్మెంట్ అంతా వేసుకుందాం. ఇక ఈ మెజర్మెంట్ అంతా ఎలా వేసుకోవాలి మీకు క్లియర్ గా, మీకు అంటే 5 years బేబీకి ఎంత మెజర్మెంట్ పడుతుంది, ఎలా కట్ చేసుకోవాలి క్లియర్ గా చెప్తాను వినండి. ఇదిగోండి, ఇక్కడ చంక భాగం ఇలా స్క్వేర్ చొప్పున ఇలా గీసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మార్కింగ్ ఇదిగోండి ఇలా, ఇది చంక భాగం, ఇది వేసేసుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ నడుము లూజ్ కూడా చూసుకోవాలి. నడుము లూజ్ కూడా ఇక్కడ నేను 13 పెట్టాను కదా, అంటే అమ్మాయి సన్నగా ఉంటుంది కాబట్టి 13 inches సరిపోతుంది. ఇక్కడ కూడా అంటే మెజర్మెంట్ తీసుకున్నాను, అందుకోసం అని చెప్పేసి అంటున్నాను. ఇదిగోండి 13 inches అని అంటే ఇదిగోండి 14 పెట్టుకుంటున్నాను. 14 అంటే స్టిచ్చింగ్ లోకి పోతుంది కదా, ఇది కూడా ఎక్స్ట్రా ఉంటుంది. ఇక మనకి ఇది సరిపోతుంది, కరెక్ట్ మెజర్మెంట్ వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా. ఇక ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ షోల్డర్ చూసుకుందాం. ఇక్కడ షోల్డర్ అనేది ఎంత పెట్టుకోవాలి అని అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు ఇలా వేసుకున్నాం. ఇదంతా బాడీ పార్ట్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ షోల్డర్ ఎంత పెట్టుకోవాలి అని అంటే ఇదిగోండి ఇక్కడ నేను 3.5 inches తీసుకుంటున్నాను. అంటే 3.5 తీసుకుంటున్నాను. షోల్డర్ ఇక్కడ ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే చిన్న పాప కదా, కొంచెం షోల్డర్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అందుకోసం అని చెప్పేసి నేను 3.5 inches తీసుకుంటున్నాను ఇక్కడ. ఇదిగోండి ఇలా 3.5 inches తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కు స్క్వేర్ నెక్, అంటే నెక్ స్క్వేర్ నెక్ వస్తుంది. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు స్క్వేర్ వస్తుంది. ఇక్కడ నేను ఇదిగోండి 3 inches తీసుకుంటున్నాను. ఇదిగోండి 3 inches తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ మనకు స్టిచ్చింగ్ చేస్తే ఒక 1/2 inch పోతుంది కదా, అంటే అప్పుడు మనకు ఎంత వస్తుంది మెజర్మెంట్, మనకు 3.5 వస్తుంది. 3.5 సరిపోతుంది పాపకు. ఇదిగోండి ఇలా. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు స్క్వేర్ తీసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అంటే బ్యాక్ సైడ్ కొంచెం డీప్ తీసుకోవాలి. బ్యాక్ సైడ్ డీప్ తీసుకొని ఫ్రంట్ సైడ్ ఏమో ఇంత వేసుకోవాలి. ఇప్పుడు ఆ తర్వాత మీకు చూపిస్తాను చూడండి. ఇది అంటే బ్యాక్ సైడ్ ఎలా తీసుకోవాలి, ఫ్రంట్ ఎలా తీసుకోవాలి చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు ఇది బాడీ పార్ట్ కట్ చేద్దాం. ఇక ఇదిగోండి ఇలా, అంటే ఫ్రంట్ బ్యాక్ రెండు వచ్చేసినాయి. ఇప్పుడు ఇక బ్యాక్ సైడ్ చూసుకొని మనం అప్పుడు కొంచెం డీప్ తీసేసుకోవాలి.
ఇదిగోండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు బ్యాక్ సైడ్ది చూసుకుందాం. ఇంకా ఇదిగోండి ఇది మనకు ఓపెన్ చేస్తే ఇంత వచ్చేసింది. ఇది నేను ఫ్రంట్ పార్ట్ పక్కన పెట్టేసి బ్యాక్ పార్ట్ చూసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం 3 ఇంచెస్ తీసుకున్నాం కదా ఇది ఫ్రంట్ పార్ట్ లో. ఇప్పుడు ఇక్కడ ఎంత తీసుకోవాలి అని అంటే ఇదిగోండి దాదాపు నేను ఇక్కడ ఒక 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇదిగోండి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను అంటే బ్యాక్ సైడ్. ఇదిగోండి ఇలా 6 ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ. ఇది కూడా స్క్వేరేనండి. ఇదిగోండి ఇలా ఇది బ్యాక్ పార్ట్ వస్తుంది. ఇదిగోండి ఇలా ఇది బ్యాక్ పార్ట్ వస్తుంది. ఇక్కడ ఒక 2-3 ఉక్సు పెట్టేసుకుంటే సరిపోతుంది, లేదా మనం ఇలా ఉన్నా పర్వాలేదు. ఎందుకంటే ఇది నెక్ అనేది డీప్ వచ్చింది కాబట్టి మెడ ఈజీగా పట్టేస్తుంది, తల అనేది ఈజీగా దూరుతుంది కాబట్టి అలా వేసుకున్నా పర్లేదు. లేదా ఇక్కడ ఓపెన్ పెట్టుకొని జిప్ పెట్టుకోవచ్చు, లేదా ఉక్సు కాజా పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఇదిగోండి బాడీ మెజర్మెంట్ నేను ఇక్కడ 12 ఇంచెస్ తీసుకున్నాను కదా ఇందాక. అయితే మొత్తం మెజర్మెంట్ మొత్తం పొడవు ఎంత రావాలి అంటే 30 ఇంచెస్ రావాలి, 30 ఇంచులు రావాలి. 30 ఇంచులు అంటే ఇప్పుడు మన బాడీ పార్ట్కు 12 ఇంచెస్ పోయింది. 12 ఇంచెస్ పోతే ఇప్పుడు ఇక్కడ ఎంత పెట్టుకోవాలి మనము? అప్పుడు 18 ఇంచులు పెట్టుకోవాలి. 18 ఇంచులు అంటే 30 ఇంచులు వస్తుంది కదా, కరెక్ట్ కదా. ఇప్పుడు అందుకే 30 ఇంచులకు మనం మెజర్మెంట్ ఎలా వేసుకోవాలని ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు 18 ఇంచెస్ పెట్టుకోవాలి ఇక్కడ. 18 ఇంచెస్ అని అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఎంత ఉందో, ఇది డబుల్ ఫోల్డింగ్ ఉందండి. ఇదిగోండి ఇలా డబుల్ ఫోల్డింగ్ ఉంది. అంటే ఈ డబుల్ ఫోల్డింగ్ తో నేను ఈ మెజర్మెంట్ వేస్తున్నాను. మొత్తం ఎంత తీసుకున్నాను అంటే 2.5 మీటర్లు తీసుకున్నాను ఇక్కడ. అంటే ఇక్కడ నేను డబుల్ ఫోల్డింగ్ వేసుకుంటున్నాను కదా, ఇది సరిపోతుంది. ఇదిగోండి ఇలా మనకి ఎక్కువ కుచ్చులు రావాలంటే క్లాత్ ఎక్కువ పెట్టుకుంటే కుచ్చులు ఎక్కువ వచ్చేస్తాయి. ఇప్పుడు దీనికి ఫుల్ కుచ్చులు వచ్చేస్తాయి చూడండి, చాలా బాగుంటుంది ఫ్రాక్ అనేది. ఇదిగోండి ఇక్కడ 18 ఇంచెస్ రావాలి మెజర్మెంట్. ఇదిగోండి 18 ఇంచెస్. 18 ఇంచెస్ అని అంటే ఇదిగోండి చూడండి, ఇప్పుడు ఇక్కడ 18 ఇంచెస్ పెట్టుకున్నాను. 18 ఇంచెస్ అని అంటే ఇదిగోండి ఇప్పుడు ఇదంతా కటింగ్ అంతా చూసాం కదా ఇంతకు ముందు. అయితే ఇప్పుడు నేను లైనింగ్ అంతా జాయింట్ చేసేసుకున్నాను. ఇక లైనింగ్ ఏం చూపించాలి ఎట్లాగా అర్థమవుతుంది కదా అని చెప్పేసి ఊరుకున్నానండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ సైడ్ ఇదంతా కూడా లైనింగ్ అంతా కూడా జాయింట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇది జాయింట్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నెక్ ఉంది కదా ఇక్కడ, ఇప్పుడు నెక్కు నెక్ పీస్ వేసుకొని మనం ఇది నెక్ అనేది స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇలా వేసుకొని పీస్ వేసుకుంటే మనకు ఈజీగా తెలిసిపోతుంది. ఇదిగోండి ఇలా మనకు కావాల్సినంత పీస్ వేసుకొని ఇక్కడ నెక్ పీస్ వేసుకొని ఇక్కడ ఈ పైనుంచి వేసుకోవాలి. పైనుంచి వేసుకొని ఇక్కడ రివర్స్ తీసుకొని ఇలా వేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ఎంత కావాలో అంత వేసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలా ఇలా స్క్వేర్ చొప్పున వేసుకున్నాం కదా, ఇక్కడ కార్నర్ దగ్గర మనకు తీసేసుకొని ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఎంత ఉంది అంతవరకు మనకు పీస్ అనేది ఇలా కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ గ్యాప్ వదిలి పెట్టేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని ఇదిగోండి ఇలా ఇప్పుడు ఇది కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది మళ్ళీ ఒకసారి ఇటువైపు నుంచి మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఒకవైపు. ఇదిగోండి ఇలా వేసేసుకున్నాం కదా, వేసేసుకున్న తర్వాత మళ్ళీ రివర్స్ ఇలా మనం ముక్క ఇది ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చుట్టూ అంతా కూడా ఇలాగే చేసుకుంటూ రావాలి. ఇదిగోండి ఇక్కడ ఈ స్క్వేర్ను ఇక్కడ ఈ క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఈ మధ్యలో క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా,
ఇదిగోండి ఇక్కడ స్క్వేర్ దగ్గర తప్పనిసరిగా ఇలా కట్స్ పెట్టాలి. కట్స్ పెడితేనే మనకు స్క్వేర్ అనేది చక్కగా వస్తుంది. దీనికే కాదండి, దేనికైనా బ్లౌజ్కైనా దేనికైనా కూడా ఇలా కట్స్ పెట్టేసుకోవాలి. ఇదిగో ఇదిగో ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని అప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు లోపలికి తిప్పేసేయాలి. ఇదిగోండి లోపలికి ఇలా తిప్పేసుకొని పై వరుస ఒక వరుస కుట్టు వేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా పై వరుస ఒక వరుస కుట్టు వేసేసుకోవాలి. మొత్తం రౌండ్ అంతా ఇలాగ వేసుకుంటూ రావాలి. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ దీనిలాగానే వేసుకున్నాను. వేసుకున్నాక ఇప్పుడు రెండు కూడా జాయింట్ చేసేసుకుందాం. ఇది జాయింట్ చేసేసుకున్నాక ఇదిగోండి రెండు షోల్డర్లు జాయింట్ చేసేసుకోవాలి. ఇక్కడ చివరి గట్టి కుట్టు వేసేసుకోవాలి. ఇక్కడ ఈ షోల్డర్ కూడా జాయింట్ చేసేస్తున్నాను. టూ టైమ్స్ వేసుకోవాలి. ఈ షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు తప్పనిసరిగా 2 టైమ్స్ వేసుకోవాలి. డబుల్ స్టిచ్చింగ్ వేసుకుంటేనే ఉంటుంది. లేకపోతే ఒక వరుస వేసామనుకుంటే ఊడిపోయే అవకాశం ఉంటుంది. అందుకోసం డబుల్ స్టిచ్చింగే వేసుకోవాలి. మీకు ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను ఇలా. ఇదిగోండి ఇప్పుడు ఇలా వేసేసుకున్నాం. వేసేసుకున్న తర్వాత ఈ చంక పీస్ కూడా దీనికి కూడా అంటే లైనింగ్ క్లాత్ లోపలికి ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తాను, చూపిస్తాను. ఇదిగోండి ఇలా క్రాస్ కటింగ్తో ఇది కట్ చేసుకొని ఈ పీసులన్నీ జాయింట్ చేసేసుకున్నాను. ఈ చంక భాగానికి లోపలికి వెళ్ళేటట్టుగా వేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా పీస్ జాయింట్ చేసుకున్నాం కదా. చేసుకున్న తర్వాత ఇది లోపలికి ఫోల్డింగ్ చేసి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి పైనుంచి. ఇదిగోండి ఇలా పైనుంచి ఒక వరుస పైనుంచి వేసేసుకోవాలి. ఇక చుట్టూ ఇదంతా కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇదిగోండి ఇక్కడ నేను 3 ఇంచుల క్లాత్ తీసుకున్నాను. ఇదిగోండి ఇలా స్టిచ్చింగ్ లో పోతుంది కదా, 3 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ కుచ్చులు వేస్తాను. ఇక్కడ చుట్టూ అంతా కూడా కుచ్చులు వేయడానికని ఈ 3 ఇంచెస్ క్లాత్ తీసుకుని సన్నగా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇలా ఇదిగోండి ఇలా సన్నగా ఫోల్డింగ్ చేసి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మొత్తం చుట్టూ ఇదంతా కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇదిగోండి ఇలా ఇదిగోండి ఇటువైపు స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా సన్నగా మడుచుకొని. ఇప్పుడు ఆ తర్వాత చిన్న చిన్న కుచ్చులు అనేది పెట్టేసుకుందాం. ఇక్కడ ఇదిగోండి ఇలా చిన్న చిన్న కుచ్చులు అనేది పెట్టేసుకోవాలి. ఇక ఇదంతా క్లాత్ అంతా కూడా ఇలాగే కుచ్చులు పెట్టుకుంటూ రావాలి. ఇది మొత్తం కుచ్చులు పెట్టాక చూపిస్తారు చూడండి. ఇదిగోండి ఇక్కడ ఈ కుచ్చులన్నీ పెట్టేసుకొని రెడీగా పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ చంక భాగం దగ్గర ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇటు వేసేసుకుందాం. ఇక ఇది ఉల్టా వేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఉల్టా వేస్తున్నాను. ఉల్టా వేసేసి మళ్ళీ సీదా చేసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలా ఉల్టా వేసేసుకొని ఇదంతా రౌండ్గా ఇదంతా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇదిగోండి ఇదంతా చుట్టూ ఇదంతా కూడా ఇక అయిపోయింది. ఇక్కడ వరకు స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇది కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇంకొక హ్యాండ్కి కావాలి కదా. ఇదిగోండి ఇలా ఇది కట్ చేసేసుకొని ఇదిగోండి పైనుంచి మళ్ళీ ఒక వరుస కుట్టేసేసుకోవాలి. ఇది ఇటు తిప్పేసేయాలి. ఇప్పుడు ఇది ఉల్టా వేసేసుకున్నాం. ఇటు తిప్పేసుకోవాలి. ఇదిగోండి ఇటువైపు ఇలా తిప్పేసుకొని ఒక పైనుంచి ఇలా కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఇదంతా అనుగుడు కుట్టు అంటారు. అనుగుడు కుట్టు వేసేసుకొని వేసుకోవాలి. అప్పుడు ఇదిగోండి ఇలా ఇదిగోండి ఇలా అనుగుడు కుట్టు వేసేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇక మొత్తం చుట్టూ రౌండ్ అంతా ఇలాగే వేసుకుంటూ రావాలి. ఇదిగోండి ఇలా అనుగుడు కుట్టు వేస్తే అప్పుడు కుచ్చులు అనేది కూడా ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తాయి ఎలా వేస్తున్నాం అనేది.
ఇదిగోండి ఇలా ఇలా రావాలి. అప్పుడు ఇలా అణిగినట్టు ఇలా లేచినట్టు ఇలా వచ్చేస్తుంటుంది హ్యాండ్స్కు. ఇక రెండో హ్యాండ్స్ కూడా సేమ్ దీనిలాగానే వేసేసుకోవాలి. ఇదిగోండి వెనకాల నాట్స్ కోసం అని చెప్పేసి నేను ఒక 5 ఇంచుల క్లాత్ తీసుకున్నాను. ఇక్కడ ఇదిగోండి 5 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను. తీసుకొని ఇది డబుల్ ఫోల్డింగ్ చేయాలి. ఇది డబుల్ ఫోల్డింగ్ చేసి అప్పుడు మనం ఇలా ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వేసేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా వేసుకుని ఇది డబుల్ ఫోల్డింగ్ చేసిన తర్వాత చివరికి వచ్చినాక కొంచెం డిజైన్ లాగా వేసుకోవాలి. అది ఎలాగో చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇది మొత్తం కుట్టినాక చివరి దానికి వచ్చినాక చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చినాక ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు తీసేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఇటువైపు మన వైపు తిప్పుకోవాలి. తిప్పుకుంటప్పుడు ఇక్కడ చిన్నగా మనకు మెలకలాగా వచ్చేసి డిజైన్ వచ్చేస్తుంది. ఇదిగో చూడండి ఇలా ఇది చిన్నగా పీస్ అనేది ఇది కట్ చేసేసుకోవాలి. ఇది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది రివర్స్ తీసేసుకోవాలి. ఇదిగోండి రివర్స్ తీసేసుకోవాలి. ఇదంతా కూడా రివర్స్ తీసేసుకొని అప్పుడు మనకు ఇది రివర్స్ తీసినాక చూపిస్తా చూడండి మీకు. ఇదిగోండి నాట్స్ ఇలా గుట్టేసుకొని ఇలా షేప్ అనేది ఇలా రావాలి నాట్స్ కిందికి. ఇక ఇదంతా రెడీ చేసుకున్నాం కదా, 2 రెడీ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి ఇది ఫ్రంట్ పార్ట్కు జాయిన్ చేసుకుందాం. ఇంకా ఈ ఫ్రంట్ పార్ట్కు జాయిన్ చేసేసుకుంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా అయిపోతుంది. మనం అంతే ఇక్కడ మెజర్మెంట్ చూసుకోవాలి, చూసుకొని వేసుకోవాలి. ఎన్ని ఇంచులకు వేసుకుంటున్నాం అనేది చూసుకొని వేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ మధ్యలో నేను ఒక 4 ఇంచెస్ వరకు వేసుకోవాలనుకుంటున్నాను. ఇదిగోండి 4 ఇంచెస్ ఇక్కడ. మళ్ళీ ఆ తర్వాత ఇటువైపు కూడా మార్కింగ్ వేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది. ఇదిగోండి ఇక్కడ కూడా 4 ఇంచెస్ వరకు మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు 2 వైపులు ఇలా మార్కింగ్ వేసుకున్నాం అనుకోండి, మనకి ఎగుడు దిగుడు లేకుండా చక్కగా నీట్గా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా ఇది జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కుట్టేటప్పుడు మనకి ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఇవన్నీ జాయిన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, కుట్టేటప్పుడు మనకి ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా ఇక మనకు ఇది పైది బాడీ పార్ట్ మొత్తం మనకు అంతా రెడీ అయిపోయింది. కింది పార్ట్ చూసుకుందాం. ఇక కింది పార్ట్కు సన్నగా చిన్నగా కుచ్చుళ్ళు పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఇప్పుడు 2 ఉన్నాయి కదా, ఇది జాయింట్ చేసేసుకొని కుచ్చుళ్ళు అనేది పెట్టేసుకోవాలి. ఇదిగోండి పై పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు కింది పార్ట్ చిన్న చిన్న కుచ్చులు పెట్టేసుకోవాలి. ఈ క్లాత్ అంతా దగ్గర చిన్న చిన్న కుచ్చులు పెట్టేసుకుంటే అప్పుడు నీట్గా పెద్ద కుచ్చు పెట్టొద్దు. ఎందుకంటే పెద్ద కుచ్చు పెడితే సరిగా రాదు, అంటే చూడడానికి బాగోదు. చిన్న చిన్న కుచ్చులే ఇలా పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలా దగ్గరికి పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది 2 మీటర్స్ ఉంది కదా, ఇప్పుడు ఇది క్లాత్ దగ్గరికి వచ్చేస్తుంది కుచ్చులన్నీ. ఇదిగోండి ఇలా దగ్గరికి పెట్టేసుకోవాలి. ఇలా చిన్నగా అన్ని దగ్గరికి ఇలా పెట్టేసుకుంటే ఇదిగోండి అన్ని ఒకటే రకంగా వస్తాయి. చూడండి మనకి ఇక్కడ కుచ్చులన్నీ ఇవన్నీ కూడా సేమ్ మొత్తం ఇదంతా కూడా ఇలాగే కుట్టేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఈ కుచ్చులన్నీ పెట్టేసుకున్నాం కదా, చివరి దాకా వచ్చేసినాం. వచ్చిన తర్వాత ఇప్పుడు టేప్తో చూసుకోవాలి మనం నడుము కొలత ఎంత వచ్చింది అనేది. ఇదిగోండి మనకు మొత్తం 26 ఇంచులు రావాలి. ఇది మొత్తంను అంటే 13 ఇంచులు, అంటే హాఫ్లో 13 వస్తుంది. ఇప్పుడు రౌండ్ ఫిగర్ వచ్చేసి 26. ఇదిగోండి ఆ తర్వాత ఇదిగోండి 27 వచ్చింది. 27 అంటే 1 ఇంచ్ మన కుట్లోకి పోతుంది కదా, కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇది ఈ కుచ్చులు అనేది. ఇక లైనింగ్ కూడా సేమ్ దీని మాదిరిగానే లైనింగ్ కూడా కుచ్చులు పెట్టేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి మనము. అప్పుడు 2 ఈజీగా అయిపోతాయి మనకు. ఇదిగోండి లైనింగ్ కూడా ఆల్రెడీ నేను కుచ్చులు పెట్టేసి ఇక్కడ పెట్టేశాను. ఇక దీనికి జాయింట్ చేసేసుకోవడమే. అయితే జాయింట్ చేసే విధానం ఎలా ఉంటుందనంటే ఇప్పుడు ఈ కుచ్చులు కనిపించకుండా లోపలికి వేసుకోవాలి.
లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ మనం ఇక్కడ ఇది కిందిది అంటే నేను చెప్పాను కదా మీకు, ఇప్పుడు ఇంతకుముందు నేను ఇక్కడ ఎంత ఫోల్డింగ్ చేయాలని చెప్పాను కదా, ఇప్పుడు ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ చేసి ఇక్కడ అంచు వచ్చేసింది, చివర కూర వచ్చింది. దీనికోసమని నేను డబుల్ ఫోల్డింగ్ చేయట్లేదు, ఇలా చిన్నగా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇక ఇదంతా స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి కుచ్చులు లోపలికి వేసుకునే విధానం ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మనం ఇక్కడ పై పార్ట్ పెట్టుకోవాలి, కిందిది పెట్టుకోవాలి, కింది పార్ట్. ఆ తర్వాత ఇప్పుడు మన బాడీ పార్ట్ ఇదంతా కూడా జాయింట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ బాడీ పార్ట్ కూడా దీనిపైన పెట్టేసుకోవాలి. ఎలా పెట్టుకోవాలంటే ఫస్ట్ మన బాడీ పార్ట్ను ఒక సైడ్ జాయింట్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఒక సైడ్ జాయింట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఒక సైడ్ జాయింట్ చేసుకున్నాక ఇప్పుడు దీనికి వేసుకోవాలి. ఇది హ్యాండ్స్ దగ్గర నుంచి ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి ఇప్పుడు ఇక్కడ వరకు మన మెజర్మెంట్ ఎంత ఉందో అంతవరకు ఇలా వేసుకోవాలి. ఇదిగోండి ఇంకొక కుట్టు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు సైడ్ కుట్టు ఇప్పుడు నేను వేసేది బాడీ పార్ట్. ఇప్పుడు ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఒక సైడ్ జాయింటింగ్ వచ్చింది కదా ఇక్కడ మనకు. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ బాడీ పార్ట్ అనేది ఇది జాయింట్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నుంచి వేసేసుకోవాలి. మనం ముందు చూసుకోవాలి ఇది కరెక్ట్ వచ్చిందా రాలేదని చూసుకోవాలి. ఇలా ఎంత వేసుకుంటున్నాం ఏందనేది, అంటే ఇప్పుడు ఇది ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు తెలియదు కదా, అందుకే మనం ముందు ఇక్కడ కొలత చూసుకోవాలి. ఇలా ఎంత వచ్చిందనేది చూసుకొని అప్పుడు వేసేసుకోవాలి. ఇదిగోండి నడుము దగ్గర నుంచి ఇలా వేసుకోవాలి. ఇలా మెజర్మెంట్ చూసుకొని కరెక్ట్గా వచ్చిందా రాలేదని చూసుకొని వేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఇప్పుడు ఇది ఎక్స్ట్రా వచ్చింది కదా, ఇటుంత వదిలిపెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ కుట్టు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ కుట్టు కూడా ఇక్కడ ఎక్స్ట్రా ఉండాలి కదా సైడ్కు, అందుకోసం ఇది సరిపోతుంది. ఇక్కడికి ఇది వేసేసుకుంటే ఇంకొంచెం ఇది వేసుకొని అటువైపు కొంచెం వదిలిపెట్టేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలా ఇటువైపు కూడా వదిలిపెట్టేసుకోవాలి. అయితే ఇది వేసేటప్పుడు ఇది మనం కరెక్ట్గా వేసుకోవాలి, అంటే సీదానే వేసుకోవాలి, ఇది ఉల్టా వేసుకోవద్దు. ఇప్పుడు దీన్ని ఉల్టా వేసేసుకోవాలి, అప్పుడు లోపలికి కుచ్చులు అనేది వెళ్ళిపోతాయి. ఇదిగోండి ఇలా వేసుకొని మళ్ళీ పైనుంచి లైనింగ్ క్లాత్ వేసుకోవాలి. ఇది కింది పార్ట్, ఇది ఉల్టానే వేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఇది కొంచెం ఎక్స్ట్రా వదిలిపెడుతున్నాను. వదిలిపెట్టేసి ఇప్పుడు రెండు కరెక్ట్గా పెట్టేసుకొని ఇక జాయింట్ చేసుకోవడమే. ఇదిగోండి ఇలా మీకు అర్థమవుతుందా? ఇదిగో చూడండి, కిందిది పై పార్ట్, ఈ మధ్యలో బాడీ పార్ట్, ఇది పైదేమో లైనింగ్ క్లాత్, కింది పార్ట్. ఇది కొంచెం వదిలిపెట్టేసి వేసేసుకుందాం. ఇదిగోండి ఇలా ఈ మూడింటిని పట్టుకొని జాయింటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి ఇలా అప్పుడు ఈ కుచ్చులు అనేది ఇప్పుడు ఇది కాటన్ క్లాత్ కాబట్టి సరిపోయింది. కాటన్ది కాకపోయినా కుచ్చుకునేటి సిల్క్ అట్లాంటివి ఉంటాయి కదా, నడుము దగ్గర కుచ్చుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలు కుచ్చుకుంటుంది అని వేసుకోరు, అందుకోసం అని చెప్పేసి ఇలా వేసుకుంటే మనకు లోపల కుచ్చులు వెళ్ళిపోతాయి, మనకి ఈజీగా కూడా చూడడానికి కూడా చాలా బాగుంటుంది, కుట్టు కనిపించకుండా. ఇక ఇదంతా జాయింటింగ్ అంతా ఇలాగే చేసుకుంటూ చుట్టూ ఇప్పుడు ఇక్కడ మనం ఇదిగో చూడండి సైడ్ వేసుకున్నాం కదా, ఈ సైడ్ దీనికి జాయింట్ చేయొద్దు. ఎందుకంటే ఒకవేళ లావ్ అయితే ఇప్పుకో తీసుకోవడానికి టైట్ అయినా కూడా
విప్ప తీసుకోవడానికి ఉండాలి కదా. ఇప్పుడు ఇది ఎలా వేయాలో చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడు ఇందాక వచ్చినాం కదా, ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఈ ఫోల్డింగ్ అనేది ఇటు లోపలికి వేసుకోవాలి. లోపలికి వేసుకొని జాయింటింగ్ చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడు మనకు విప్ప తీసుకోవడానికి ఈజీగా అవుతుంది. ఇక ఈ చివరి దాంట్లో వేసేసుకున్నాం కదా. ఇదిగో చూడండి ఇప్పుడు ఎలా ఉంటుందో. ఇది లోపలికి వెళ్ళిపోయింది. ఇదిగో చూడండి ఇప్పుడు ఎలా ఉందో చూసారా. ఇప్పుడు మనకి ఏమాత్రం కుట్టు కనిపించకుండా లోపలికి వెళ్ళిపోయింది కుట్టు. ఇదిగో చూడండి ఇక్కడ అసలు కుట్టు అనేది కనిపించదు, లోపలికి వెళ్ళిపోతుంది. ఇదిగోండి ఇలా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇటు కనిపించదు కుట్టు, మనకి ఇటువైపు కనిపించదు, లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక ఇదంతా జాయింటింగ్ చేసుకోవడం. ఇక ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక జాయింటింగ్ చేసేసుకుంటే ఇక అయిపోయినట్టే మనకు. ఇవన్నీ కలుపుకొని ఇక్కడ జాయింటింగ్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చాం కదా. ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇది ఇక్కడ వరకు ఆపేసేయాలి. ఆపేసి ఇప్పుడు ఇది ఇక్కడ వరకు ఆపేసిన తర్వాత ఇప్పుడు పై పార్ట్ కుట్టుకోవాలి. 4 కలిపి కుట్టొద్దు. ఈ లైనింగ్ పై పార్ట్ 4 కలిపి కుట్టొద్దు. ఎందుకంటే లైనింగ్ తక్కువ వేస్తాము, ఈ పై పార్ట్ ఎక్కువ వేస్తాము. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మనం ఇది వేసుకోవాలి. పై పార్ట్ ఒకటి వేసుకోవాలి కుట్టు. ఇదిగోండి ఇలా పై పార్ట్ ఒకటి వేసేసుకోవాలి. ఇది చివరి వరకు కూడా మనం ఈ 2 పట్టుకోవాలి చివరు, ఎందుకంటే కరెక్ట్గా రావాలి కదా 2. అందుకోసం అని చెప్పేసి చివరు ఇట్లా పట్టేసుకొని ఇట్లా వేసేసుకోవాలి. ఇటు ఫోల్డింగ్ చేసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక ఈ జాయింటింగ్ అంతా ఇలా చేసేసుకుంటే ఇక మనకు ఫ్రాక్ రెడీ అయిపోయినట్టే. ఇక్కడ గట్టి కుట్టు వేసుకోవాలి చివర. ఇదిగోండి ఇలా వేసుకున్నాం. వేసుకున్నాక ఇప్పుడు లైనింగ్ క్లాత్ జాయిన్ చేసేసుకోవాలి. ఇదిగోండి లైనింగ్ అంటే దేనిది అనుకుంటే అప్పుడు మనకు ఇది పై పార్ట్ అనేది గేరా ఎక్కువ వచ్చేస్తుంది. ఇదిగోండి ఇది కూడా చివరి 2 పట్టేసుకోవాలి. ఇట్లా పట్టేసుకొని జాయింటింగ్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా. ఇక ఆ తర్వాత సైడ్ నుంచి ఒక 2 కుట్లు వేసేసుకోవచ్చు, సరిపోతుంది. ఈ ఫ్రాక్ అంతా కూడా రెడీ అయిపోయినట్టే. ఇదిగో చూడండి ఇక్కడ మెజర్మెంట్ చూసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి 13 ఇంచెస్ వచ్చింది ఇక్కడ. ఆ తర్వాత నడుము చూసుకోవాలి. నడుము కూడా ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఇక్కడ నడుము అనేది కూడా మనకు 13 ఇంచులు రావాలి. ఇదిగోండి 13 ఇంచులు వచ్చేసింది కరెక్ట్గాను, సరిపోయింది. మెజర్మెంట్ అంతా కరెక్ట్గా సరిపోయింది. ఇది 5 years బేబీకి అండి ఫ్రాక్ నేను స్టిచ్చింగ్ చేసింది, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించాను కదా. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.